ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆ పెద్ద సినిమాకి సంబంధించి టికెట్ల రేటు పెంచుకునే విషయంలో అటు తెలంగాణ ప్రభుత్వం గానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, జీవోలు రిలీజ్ చేయడం, దానికి తగ్గట్టుగా టికెట్ల రేటు పెరగడం, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద నిర్మాణ సంస్థలు దాన్ని క్యాష్ చేసుకోవడం అన్నది చాలా కాలంగా మనం చూస్తున్న విషయం. చాలా రొటీన్ వ్యవహారం. దసరా కానుకగా 'కాంతార చాప్టర్ 1' అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి టికెట్ల రేటు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కానీ దీని మీద మాత్రం విస్తృతమైన చర్చ నడుస్తుంది. కన్నడ సినిమాకి, ఒక పరభాష సినిమాకి ఎందుకు టికెట్ల రేట్ పెంచాలి అన్నది ప్రధానమైన పాయింట్. ప్రధానమైన ప్రశ్న తెలుగు ప్రేక్షకులు, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కలిసి ఈ నిర్ణయాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా ప్రొడ్యూసర్లు గానీ, బయర్లు గానీ, డిస్ట్రిబ్యూటర్లు గానీ వీళ్ళందరూ నిజంగా ఒక పరభాషా సినిమాకి ఎందుకింత టికెట్ రేటు నిర్ణయించాలి? ఎందుకు ఒక రూ. 100 ఎక్కువ ఇచ్చి ఒక పరభాషా సినిమాని మనం ఎందుకు చూడాలి? తెలుగు ప్రేక్షకులు ఒక పరభాషా సినిమా కోసం, ఒక డబ్బింగ్ కోసం రూ. 100 తమ జేబులోంచి ఎందుకు ధారాదత్తం చేయాలి అన్నది వాళ్ళ సూటి ప్రశ్న. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర గానీ, సినిమాటోగ్రఫీ శాఖ దగ్గర గానీ అసలు ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు అమలు చేస్తున్నారు? వాళ్ళ దగ్గర గానీ ఒక సమాధానం ఉందా? తెలుగులో ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది. ఒక 'పవన్ కళ్యాణ్', ఒక 'మహేష్ బాబు', ఒక 'ప్రభాస్' వీళ్ళందరి సినిమాలు వస్తున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళ సినిమా టికెట్ల రేట్లు ఒక రూ. 100 పెంచినా, 200 పెంచినా థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి, సినిమా చూడడానికి ఎగబడుతుంటారు, ఉత్సాహం చూపిస్తుంటారు. మొన్నటికి మొన్న 'ఓజీ' వచ్చింది. ప్రీమియర్ షో టికెట్ రేట్ రూ. 1000 అన్నారు. జనం వెళ్లారు. రూ. 1000 ఏంటి అని క్వెషన్ చేయలేదు. వాళ్ళకి వాళ్ళ సినిమా మీద ఉన్న నమ్మకం, వాళ్ళ సినిమా మీద ఉన్న అభిమానం దాన్ని ఎవ్వరు కాదనలేరు. మన హీరో, మన దర్శకుడు, మన ప్రొడ్యూసర్. మన ప్రొడ్యూసర్‌కి డబ్బులొస్తే మళ్ళీ మన దగ్గరే సినిమాలు తీస్తాడు. మన దగ్గర సినిమాలు తీస్తే మనకే ఇక్కడ వాళ్ళకే ఉపాధి కలుగుతుంది. మళ్ళీ అదే డబ్బు మళ్ళీ ఇండస్ట్రీలో రొటేట్ అవుతుంది. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడికి పోవు. ఇండస్ట్రీలోనే అలా రొటేట్ అవుతూ ఉంటాయి. సినిమాలు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇదంతా ఇండస్ట్రీ పురోభివృద్ధికి ఒక వెన్నుదన్నుగా నిలుస్తుంది అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. మన వరకు ఓకే. తమిళనాడు ప్రొడ్యూసరు బాగుపడడానికి తెలుగు ప్రేక్షకుల జేబులోంచి రూ. 100 ఎందుకు ఇవ్వాలి? ఒక కన్నడ హీరో గాని, ఒక కన్నడ ప్రొడ్యూసర్ గాని జేబులు నింపుకోవడానికి లేదంటే ఆస్తులు పెంచుకోవడానికి ఎందుకు ఒక తెలుగు ప్రేక్షకుడు తన జేబులోంచి రూ. 100 ఇవ్వాలి? దీనికి ఆన్సర్ ఉందా? తమిళనాడు నుంచి వస్తున్న సినిమాలు చూడొద్దని కాదు. కన్నడలో తీస్తున్న సినిమాల్ని ఆదరించొద్దని కాదు. మలయాళం నుంచి వస్తున్న సినిమాల్ని అసలు దాని వైపు చూడొద్దని కూడా కాదు. అన్ని సినిమాలు చూడాలి. అన్ని సినిమాల్ని ఆదరించాలి. తెలుగు ప్రేక్షకులు ఎందుకు గొప్పవాళ్ళంటే, తెలుగు ప్రేక్షకులకి ఎందుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందంటే, వాళ్ళకి భాషతో సంబంధం లేదు. వాళ్ళకు ఒక మంచి సినిమా వస్తే చాలు. ఏ భాష నుంచి వచ్చినా, ఏ హీరో చేసినా సరే ఆదరిస్తారు. టికెట్ కొంటారు, సినిమా చూస్తారు, వాళ్ళకి డబ్బులిస్తారు. ఇదే అదునుగా తీసుకోవద్దు. ఇదే అదునుగా సరే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, తెలుగు ప్రేక్షకులకు మనకి ఎంత కావాలితే అంత డబ్బులిస్తారని చెప్పేసి తెలుగు ప్రేక్షకులను పిండే ప్రయత్నం చెయ్యొద్దు. 'కాంతార' అనే సినిమా వచ్చింది. 'కాంతారలో' రిషబ్ శెట్టి అనేది ఎవరో తెలీదు. రిషబ్ శెట్టిని ఇదివరకు మన తెలుగు ప్రేక్షకులు చూడనే లేదు. అతనిలో ఒక దర్శకుడు ఉన్నాడన్న సంగతే తెలీదు. 'కాంతార వరల్డ్' తెలీదు. ఆ సాంప్రదాయాలు ఏం తెలీదు. కానీ 'కాంతార' సినిమాని ఆదరించారు. కన్నడలో రిలీజ్ అయిన ఒక వారం తర్వాత తెలుగులో వచ్చిన సినిమా అది. అయినప్పటికీ ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కని విని ఎరుగని వసూళ్ళిచ్చారు. ఇది తెలుగు ప్రేక్షకుల గొప్పతనం ఇది. మన 'కాంతారా'ని హిట్ చేశారు కదా! 'కాంతార 2' కూడా వీళ్ళు హిట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకుండొచ్చు. కానీ 'కాంతార 2' ద్వారా ఎక్కువ డబ్బులు తెలుగు ప్రేక్షకుల నుంచి గుంజేయాలన్న తత్వాన్ని, అన్న ఆలోచన నుంచి వాళ్ళు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. పరభాష నుంచి వస్తున్న సినిమాకి రూ. 100 ఎక్కువ పడితే తప్పేంటి అనే క్వెషన్ మీరు చేయొచ్చు. కానీ మన దగ్గర నుంచి వెళ్తున్న సినిమాని ఫర్ ఎగ్జాంపుల్ 'ఓజీ' అనే సినిమా రిలీజ్ అయింది. తెలుగులో 'ఓజీ' అనే సినిమాకి ఒక రూ. 400 టికెట్ ఉంది. అదే రూ. 400 తమిళనాడులో పెడితే అక్కడ సినిమా చూస్తారా? అదే రూ. 400 నేను కొచ్చిలో పెడితే అక్కడ సినిమా చూస్తారా? చూడరు. ఒకవేళ చూసినా సరే తెలుగు సినిమాకి ఒక రేటు. తెలుగు సినిమాకి స్లాబ్ సిస్టమ్ ఒకలా ఉంటుంది. తెలుగు సినిమాకి ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఒకలా ఉంటుంది. ఇక్కడ ఒక 10% అయితే తమిళనాడులో 20%, 30%. అదే కన్నడలో 30%, 40%. అంటే ఒక తెలుగు సినిమాని కన్నడలో చూడకూడదు.
చూస్తే కన్నడ భాషలో చూడాలి. ఒక తెలుగు సినిమా స్ట్రెయిట్ అవే తెలుగులో అక్కడ రిలీజ్ చేయడానికి కుదరదు. ఒకవేళ రిలీజ్ చేసినా ఎక్కువ ట్యాక్స్ చెల్లించాలి. కన్నడలో కాదు, తమిళనాడులో కాదు, ఎక్కడ చూసినా ఒక తెలుగు సినిమా పరభాషకెళ్ళి నిలబడాలంటే అక్కడ టికెట్ రేట్ చూడండి. అక్కడ వాళ్ళు విధిస్తున్న స్లాబ్ సిస్టమ్ చూడండి. అక్కడ వాళ్ళు విధిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ చూడండి. అక్కడ ఎవ్వరు మనకు బెనిఫిట్స్ ఇవ్వరే. ఎవ్వరు తెలుగు సినిమాని పట్టించుకోరే. అలాంటప్పుడు మనమెందుకు ఒక తమిళ్ సినిమాని, మనమెందుకు ఒక కన్నడ సినిమాకి ఇంతింత టికెట్ రేట్లు ఇవ్వాలి? కన్నడలో చూడండి, ఎక్కడ ఒక తెలుగు పోస్టర్ కనిపించదు. ఒకవేళ తెలుగు పోస్టర్ కనిపిస్తే దాని మీద తారు జల్లుతారు. దాని మీద రంగులు జల్లుతారు. దాని మీద పేడ జల్లుతారు. ఎందుకంటే వాళ్ళకి కన్నడ పేర్లే కనబడాలి. మిగతా భాష వాళ్ళకి సంబంధం లేదు. మిగతా భాష మీద వాళ్ళకి వాల్యూ లేదు. వాళ్ళకి గౌరవం లేదు. మొన్నే రిషబ్ శెట్టి ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కొచ్చాడు. రిషబ్ శెట్టి అంటే తెలుగు ప్రేక్షకులకి చాలా ఇష్టం. 'కాంతార' సినిమాకు ముందు రిషబ్ శెట్టి అనేవాడే తెలీదు మనకి. కానీ 'కాంతార'లో అతని ప్రతిభ చూసి వావ్! ఇలాంటి నటుడు ఉండాలిరా అన్నారు. రిషబ్ శెట్టిని ఎలా చూసారు? ఒక బన్నీని చూసినట్టు, ఒక 'రామ్ చరణ్' చూసినట్టు, ఒక 'ఎన్టీఆర్‌ని' చూసినట్టు చూసారు. ఇక్కడ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది తెలుసు రిషబ్ శెట్టికి. కానీ రిషబ్ శెట్టి హైదరాబాద్ వచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఒక్క తెలుగు ముక్క కూడా మాట్లాడలేదు. తన ప్రసంగం మొత్తం కన్నడలో సాగింది. అదే మన హీరో, అదే మన ఎన్టీఆర్ కన్నడ చిత్రసీమకెళ్ళి తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా? అదే మన అల్లు అర్జున్ గానీ, అదే మన రామ్ చరణ్ గానీ తమిళనాడు ఎళ్లి తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా? కాస్తైనా సరే తమిళ్‌లో పలకరించాలి. కాస్తైనా సరే కన్నడలో మాట్లాడాలి. చాలామంది హీరోలను చూడండి, తెలుగులో వస్తారు. తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కానీ రిషబ్ శెట్టి అలా చేయలేదే. కనీసం ఇక్కడికొచ్చిన అభిమానులకి నమస్కారం, స్వాగతం అలాంటి బేసిక్ పదాలు రిషబ్ శెట్టి నోటి నుంచి వినలేదు. అదే రిషబ్ శెట్టి తమిళనాడు ఎళ్లి తమిళ్‌లో మాట్లాడాడు. అదే రిషబ్ శెట్టి ముంబై ఎళ్లి హిందీలో మాట్లాడాడు. అదే రిషబ్ శెట్టి తెలుగులోకి వచ్చి తెలుగు మాట్లాడలేదు. కన్నడ మాట్లాడాడు. అంటే తెలుగు వాళ్ళంటే అంత చులకన? వీళ్ళు ఎలా ఉన్నా చూస్తారు. ఏం మాట్లాడినా వింటారు. టికెట్ రేట్ ఎంత పెట్టినా కొంటారు అన్న ఒక చులకన భావం. దీంతోనే కదా టికెట్ రేట్ పెంచింది. ఇప్పుడు టికెట్ రేట్ పెంచితే మనం వెళ్లి చూడాలి. అదేంటండి మొన్న మరి వార్ 2 వచ్చింది. వార్ 2 కూడా టికెట్ రేట్ పెంచారు. దీని మీద ఎందుకు మాట్లాడలేదంటే వార్ 2లో ఉన్న తెలుగు హీరో ఎన్టీఆర్ అనే హీరో చేసిన బాలీవుడ్ సినిమా అది. దానికి మనం గౌరవించుకోవాలి. దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. కూలీ వచ్చింది. కూలీలో నాగార్జున ఉన్నారు. రజనీకాంత్ దాదాపు తెలుగు హీరోలాగే మనం చూస్తామే. రజనీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడతాడే. అతని నుంచి ఒక తమిళ మాట కూడా రాదే. నేను తెలుగు హీరోనే అని చెప్పుకోవడానికి గర్వపడతాడే. మరి కమల్ హాసన్ చూడండి, కార్తీ చూడండి, విశాల్ చూడండి, సూర్య చూడండి, అందరూ తెలుగులోకి వస్తే తెలుగులోనే మాట్లాడతారు. కానీ రిషబ్ శెట్టికి ఏమైంది? రిషబ్ శెట్టి తెలుగు రాదు, తెలుగు నేర్చుకోలేదు, తెలుగు మాట్లాడు ఓకే. కానీ ఒక కన్నడ సినిమాని తీసుకొచ్చి తెలుగులో ప్రమోట్ చేయాలనుకుంటున్నప్పుడు కనీసం ఆ మర్యాద చూపించాల్సిన అవసరం ఆ రిషబ్ శెట్టికి ఉంది. కన్నడ సినిమాలని మనం తెలుగులో ఎందుకు చూడకూడదు, తమిళ సినిమాలు ఎందుకు తెలుగులో చూడకూడదు, ఎందుకు ఒక ₹100 ఎక్కువ పెట్టకూడదు అనేది అన్న డిబేట్లోకి వెళ్తే మన సినిమా ఎందుకు మరి అక్కడ అంత చీపు? మన సినిమా ఇక్కడున్న రేటు ఎందుకు తమిళనాడులోనూ, ఎందుకు కన్నడలోనూ, ఎందుకు కొచ్చిలోనూ ఎందుకు లేదు? మనం ₹1000కి ఇక్కడ ఓజీ చూసాం. అదే తమిళనాడులో ₹1000కి ఓజీ అంటే చూస్తారా? ఒక తమిళ్ సినిమా ఇక్కడ డబ్ చేస్తే, ఒక కన్నడ సినిమా ఒకటి డబ్ చేస్తే దానికి ఒక స్లాబ్ సిస్టమ్ ఉంది. ఇలాంటి స్లాబ్ సిస్టమే మన తెలుగు సినిమాకి కన్నడలోనూ, తమిళనాడులో ఉందా? పరభాష సినిమాలు నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు? పరభాష సినిమాలు చూడండి. పరభాష సినిమాలను ఆదరించండి. కానీ అభిమానం పేరుతో ప్రేక్షకుడి నుంచి జేబులోంచి డబ్బులు తీసి ఆ పక్క ప్రొడ్యూసర్లకి ఆ భాష హీరోల జేబులోనూ పెట్టొద్దు అన్నది చాలామంది వినిపిస్తున్న వాదన. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి ఒక పెద్ద లేఖ వచ్చింది. వాళ్ళు ఈ విషయాన్ని చాలా సానుకూల దృక్పథం చూస్తున్నారు. సార్, మన తెలుగు సినిమానికి కన్నడలో ఆదరణ ఉండదు, మన తెలుగు సినిమాని తమిళనాడులో పట్టించుకోరు, ఎందుకు ఆ సినిమాని మనం నెత్తి మీద పెట్టుకోవాలి అని వాళ్ళు అడిగితే మనం చాలా విశాల దృక్పథంతో ఆలోచిద్దాం. వాళ్ళు చూడకపోతే ఏంటి, వాళ్ళు మనకు రేట్లు ఇవ్వకపోతే ఏంటి, మనం ఇద్దాం. అదేదో సానుభూతిలాగో, అదేదో ఒక ఇంత మంచితనం ఇంకెక్కడా చూడలేరు అన్నట్టుగాను ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ, పెద్దలకు కానీ, సినిమాటోగ్రఫీ వ్యవస్థకు కానీ ఏముందో అసలు అర్థం కావట్లేదు. పరభాషా సినిమాల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉండుంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండుంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందుకోసం ప్రేక్షకుడి జేబులకి కన్నం వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ జేబుల నుంచి ₹100 తీసి ఆ తమిళ్ ప్రొడ్యూసర్‌కు, వాళ్ళ జేబుల నుంచి ₹100 తీసి కన్నడ హీరో జేబులోనో
వేయవలసిన పని లేదు. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముందు ఆ మార్గాలను అన్వేషించండి. పక్క రాష్ట్రాల సినిమాల గురించి పక్కన పెట్టండి ఫస్టు. ముందు మన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మన తెలుగు సినిమా పరిస్థితి ఏంటి? దీని మీద తెలుగు ప్రభుత్వాలు ఆలోచించుకుంటే చాలా చాలా మంచిది. తెలుగు సినిమా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిర్మాత రకరకాల బాధలు పడుతున్నాడు. పైరసీ ఒకవైపు చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ముఖ్యంగా పైరసీ లాంటివి అరికట్టి అసలు నిర్మాతని ఎలా కాపాడుకోవాలన్న దాని మీద దృష్టి పెట్టండి. ఓటీటీలోకి అలవాటు పడిపోయి థియేటర్‌కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రేక్షకులున్నారు. వాళ్ళని టికెట్ల రేటు చెప్పి మరింత భయపెట్టొద్దు. తెలుగు సినిమా వస్తే ఒక రూ. 100 ఇవ్వడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అంతే తప్ప దాన్ని అలుసుగా తీసుకొని కన్నడ సినిమాకి ఇంకో రూ. 100 పెట్టండి. తమిళనాడు సినిమాకి ఇంకో రూ. 100 పెట్టండి. రేపు మళ్ళీ భోజ్‌పూర్ నుంచి ఒక సినిమా వస్తది. దాన్ని 200 పెట్టి చూడండి అని మాత్రం అనొద్దు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రతి రూపాయిని ప్రభుత్వాలు గౌరవించాలి. నిర్మాతలు గౌరవించాలి. హీరోలు గౌరవించాలి. దీని మీద తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన సినిమాని పక్క రాష్ట్రాలు గౌరవిస్తే, పక్క రాష్ట్రాల సినిమాల్ని మనం గౌరవిద్దాం. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఏ సినిమాని ఆదరించాలి, ఏ సినిమాని పక్కన పెట్టాలి, ఏ సినిమాకు రూ. 100 ఎక్కువ ఇవ్వాలనే విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈ విషయంలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళే విధానకర్తలు. వాళ్ళ చేతుల్లోనే తెలుగు సినిమా పరిశ్రమ ఉంది. వాళ్ళే గేమ్ చేంజర్లు. మరి టికెట్ల రేటు పెంచే విషయంలో మీ అభిప్రాయం ఏంటి? తెలుగు సినిమాని ఒకలా చూడాలా? తమిళ్ సినిమాని, మిగతా రాష్ట్రాల సినిమాల్ని, మిగతా భాష సినిమాల్ని ఒకలా చూడాలా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.